ఏపీలో ప్రభుత్వ స్థలాలను కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోందని వక్తలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వికేంద్రీకరణపై విజయవాడలో చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ సి రామచంద్రయ్య, రాష్ట్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్ వసుంధర తదితరులు కూటమి తీరును ఎండగట్టారు. అమరావతిలో వేల ఎకరాల భూసేకరణ ఎందుకోసమని ప్రశ్నించారు. విశాఖలో లూలు మాల్కు 99 ఏళ్లకు లీజ్కి ఇవ్వడం అంటే ఆ స్థలాలను ఇక మర్చిపోవాల్సిందేనన్నారు. భూ పందేరాలను ప్రతిపక్షాలు అడ్డుకోవాలని కోరారు. ఖరేడు రైతుల భూ పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నామన్నారు. ఏ విధమైన బిడ్డింగ్ లేకుండా ఈ రంగంలో ఉన్న ఇతర కంపెనీలను వేటి ఆహ్వానించకుండా ప్రభుత్వం నగరం నడిబొడ్డున ఉన్నటువంటి 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ఒక్క లూలు కంపెనీని పిలిచి ఇవ్వడం అనేది అది రెండు విషయాలుగా ఇది ఒక కుంభకోణం. మరొకటి ఏదో ఒక విధమైనటువంటి కుమ్మక్కు లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి ఈ పర్టికులర్ కంపెనీకి ఇది జరగదు. 99 ఏళ్ళు లీజ్ అంటే ఇంక దాని గురించి మనం మర్చిపోవాలి, ఈ సమాజం మర్చిపోవాలి. ఎందుకంటే తీసుకున్న ఆయన ఎన్ని రోజులు ఉంటాడు, వాళ్ళ కుటుంబం వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, అసలు అందరూ సమాజం మర్చిపోతుంది 99 ఏళ్ళ లీజ్ అంటే. ఒక కుమ్మక్కు చర్య ఆ కంపెనీ మధ్య అధికారంలో ఉన్న వాళ్ళ మధ్య అని చెప్పడం కోసం మేము చెప్పాలనుకుంటున్నాం. దీన్ని వచ్చే రోజుల్లో కూడా మేము మా శక్తి మేరకు మేము బహిర్గతం చేస్తూ వెళ్తాం.